ఎప్పుడు చేయలేదు ఇలాంటి ప్రయాణం. చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు యూరోప్ ఖండంలో ఆస్ట్రియా దేశంలో ఒక పల్లెటూరులో ఉన్నాను. ఈ పల్లెటూరు ప్రపంచానికే చాలా ప్రత్యేకమైన పల్లెటూరు. ఇది ష్వాజ్ అని పిలుస్తారు. ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఇది చూడండి, ఫస్ట్ ఈ అందమైన కొండలంతా చూస్తున్నారు కదా, ఈ ప్రకృతిలో నివసిస్తున్న ఈ ప్రజలు స్వర్గంలాగా ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ప్రతి నిమిషం, ప్రతిరోజు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు. మెయిన్గా ఈ ఆస్ట్రియాలో ఈ ష్వాజ్లో ఒకప్పుడు ఇక్కడ సిల్వర్ మైన్ కనుగొన్నారు. వెండి సిల్వర్ మైన్స్ అనేవి చాలా ప్రదేశాల్లో ఉంటాయి యూరోప్లో. ఇంతకుముందు కూడా నేను చూపించాను, ఉంటాయని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ మైన్ లోపలికి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ మైన్, ఈ భూమి లోపల ఉండే మైన్ చాలా ప్రత్యేకమైనది. దీనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. ఆ పేరు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ మైన్స్ అని అంటారు. అది ఎందుకని అంటారంటే, ప్రపంచంలోనే ఉన్న 185% వెండి ఇక్కడ ఈ ఊరు నుండి, ఈ భూమిలో నుండి వెళ్ళిందంట. అంటే అంత కనుగొన్నారు సిల్వర్ మైన్. ఎలా తీసేవారు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎప్పుడో 1400 సంవత్సరం, 1500 సంవత్సరంలోనే ఈ, ఎందుకంటే చాలా మందికి అప్పట్లో ప్రైడ్గా ఫీల్ అయ్యేవారు కదా, డబ్బున్న వాళ్ళందరూ సిల్వర్ ఉపయోగించేవారు. ఇప్పుడు మన చిన్నపిల్లలకైనా కూడా వెండి పల్లెల్లో భోజనం పెట్టాలని తాపత్రయపడుతూ ఉంటాం కదా, మన దగ్గర కొన్ని రూపాయలు ఉన్నా కూడా. అలాగా చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. మదర్ ఆఫ్ ఆల్ మైన్స్ అంది, ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది కూడా నాకు. లోపలికి వెళ్ళటానికి అండర్ గ్రౌండ్కి ట్రైన్లో తీసుకెళ్తారు. చిన్ని దాంట్లో కూర్చొని వెళ్ళాలి. 22,300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ అందమైన ప్రాంతంలో వీళ్ళు రోజు మరి తినాలంటే తప్పకుండా రెస్టారెంట్లు అనేవి కూడా ఉండాలి కదా ఈ సిల్వర్ మైన్లో పనిచేసే వాళ్ళకి. ఇక్కడ చూసారా, 1858 నుండి వీళ్ళు రన్ చేస్తున్నారంట. ఇప్పుడు రినోవేట్ చేసుకుంటూ వస్తున్నారేమో. ఈ ఊర్లో కరెక్ట్గా సిల్వర్ మైన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఉండేదే ఈ రెస్టారెంట్. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ దగ్గర నేను తీసుకున్నాను టికెట్. లోపలికి వెళ్ళి ఒకసారి షాప్ ఉంది. అప్పట్లో తీసిన సిల్వర్ చాలా వరకు వస్తువులు సేల్ చేస్తున్నారు ఇక్కడ. లోపల కిందకి వెళ్ళినప్పుడు తప్పకుండా మనకి హెల్మెట్తో పాటు జాకెట్ కూడా ఇస్తారు. ఇలాగ సిల్వర్ రంగులో ఉండే జాకెట్. లోపల 12 డిగ్రీలు ఉంటుందంట, అంత చల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక మైనర్ జాకెట్ కూడా తెచ్చుకుంటే బెటర్. భూమి లోపల ఎన్ని రకాల రంగులు స్టోన్స్ ఉండేవో చూడండి. ఆ స్టోన్స్తో వీళ్ళు బటర్ఫ్లైస్ కూడా తయారు చేశారు. వీళ్ళకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం కూడా. స్టోన్తో, రత్నాలతో తయారు చేసిన ట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బాగా నచ్చినాయి. ఇంకా రకరకాల రాళ్ళు. మన భూ ప్రపంచమే మరొక వింత అని చెప్పచ్చు. మన జీవితం కూడా సరిపోదు ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవడానికి, తెలుసుకోవటానికి. చాలా బాగున్నాయి కదా కలర్స్, బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్. ఇక్కడ కూడా చూడండి, అంటే ఇక భూమి లోపల ఇలాగా బాల్స్ లాగా దొరుకుతాయి అనుకుంటా. ఆ బాల్స్ లోపల క్వార్ట్స్, అది మన పగలగొట్టందే మనకి తెలియదు లోపల ఏముంది అనేది. వీటిల్లో మళ్ళీ చాలా రంగులు కూడా ఉన్నాయి, చూశారు కదా. వింత ప్రపంచం, మాయా లోకం ఈ భూమి. ఒకటి మనకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక షో పీస్ లాగా మనం కొనుక్కొని తీసుకుని వెళ్ళచ్చు. ఇవి కూడా చూడండి, ఇవిలో కూడా భూమిలో దొరికే రాళ్ళు ఎలా నైస్గా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత షైన్ చేశారు, షార్ప్. ఇది చూసారా, సేమ్ మళ్ళీ కొంచెం షైన్ చేయడం వల్ల ఒక క్యూబ్ లాగా ఫిక్స్ చేశారు. మనకి ఈ రాయి సేమ్ రాయినే. అది ఈ మైన్లో ఎక్కువగా వెండే కాకుండా కాపర్ కూడా వచ్చేదంట కొంతవరకు. ఈ రాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళు ఎక్కువగా వైట్ గోల్డే ఇష్టపడతారు, లేకపోతే సిల్వర్ చాలా రేర్. కానీ సిల్వర్తో తయారు చేసిన నెక్లెసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. వీళ్ళ పెండెంట్స్ కూడా చూసారు కదా, రంగురంగు పెండెంట్స్ ఉన్నాయి. ఆ రాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. వీళ్ళు ధరించే జ్యువెలరీ, మన భారతీయులు ధరించే జ్యువెలరీ చాలా వేరుగా ఉంటుంది, వే ఆఫ్ థింకింగ్. అలాగే ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి. లవ్ షేప్లో ఉండి. ఇందాక మీకు చెప్పా కదా, ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రెస్టారెంట్ అని చెప్పి. దాంట్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే ఇదొక మీల్స్ లాగా వచ్చింది చూడండి, రకరకాల ఫ్లేవర్స్తో. అలాగే ఇక్కడ మనం గమనించవచ్చు,
ఇక్కడ అన్ని కట్టడాలు చెక్కతో నిర్మించేవారు. ఫౌండేషన్ అంతా ఏమో స్టోన్ ఉపయోగించేవారు. చాలా యూనిక్గా ఉంది. నేను వెళ్తున్న ఈ ట్రిప్లో ఈ పెద్దవాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. బొంజూర్, సవా సవా. వాళ్ళందరూ వచ్చి ఫ్రాన్స్ నుండి వస్తున్నారు. అందరం కలిసి లోపలికి టూర్ వెళ్తున్నాం. వాళ్ళు అది కూడా చెప్తున్నారు, మీ భారతదేశంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది కదా, అది చూసి మాకు చాలా బాధ వేసింది, ఒకే ఒక్కరు బతికారు కదా అని చెప్పి. ఎస్, థ్యాంక్ యూ. లవ్ మెర్సీ. సిల్వర్ మైన్ లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఒక బుల్ ఉంది, ఇక్కడ ఒక బెల్ ఉంది. ఈ బెల్కి కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రపంచంలో మంచి బెల్స్ తయారు చేసింది వీలేనంట, ఆస్ట్రియా వాళ్ళు. అది సరిగమ పదనిస అనేది చక్కగా వినపడుతుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. ఈ ఆర్చ్ వచ్చి 1990లో నిర్మించినట్లున్నారు. ట్రైన్ ముందుకు వెళ్ళి ఎక్కుదాం. బా, చల్ల గాలి వస్తుంది. వావ్, సూపర్ ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నానంటే మీరు ఊహించుకోండి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇక్కడ అమ్మాయి కూర్చొని ఇప్పుడు నడుపుతారు, నా గైడ్. అదిగోండి బ్యాక్ సైడ్. తన పేరు లూయిసా అంట. ఆవిడే ఇప్పుడు నడుపుతున్నారు. ఇది కరెక్ట్గా 800 మీటర్లు మనం ఈ టన్నల్లో వెళ్ళాలంట. 7 నిమిషాలు పడుతుందని చెప్తున్నారు. బాగా చలి గాలి వస్తుంది. నిజంగా నాకు ఎలా ఉందంటే నేను ఏదో ఒక సైబీరియాలో ఉండి ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, హ్యాండ్స్ కూడా. సూపర్ ఉంది కదా, నిజంగా ఎప్పుడు చేయలేదు ఇలాంటి ప్రయాణం. చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. చలికి తట్టుకోలేకపోతున్నాను. మీరు వచ్చేప్పుడు మంచి జాకెట్ తెచ్చుకోండి ఇక్కడ, లేకపోతే కష్టం ఇక్కడ. అమ్మా, బట్ లోపల ఒక అద్భుతాన్ని చూస్తానని చెప్పి మట్టికి సంతోషం అయితే ఉంది. పూర్తిగా చీకటి పడిపోయింది. ఇప్పుడు నీళ్లు కారుతున్నాయి పైనుండి. మా పైన ఇప్పుడు పెద్ద కొండ ఉంది. ఆ కొండ లోపల మనం సాహసం చేసి ప్రయాణం చేస్తున్నాము. ఈ కొండరాళ్ళు కూడా కనబడుతున్నాయి కదా మీకు. ఒక పక్కన నీళ్లు కారుతున్నాయి, అది చూస్తుంటే భయం వేస్తుంది. ఈ టన్నల్ ఇంకా స్ట్రాంగ్గా వీళ్ళు బిల్డ్ చేస్తే బాగుండేవో అని అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు నేను ఎన్నో సాహసాలు చేశాను, కానీ ఇది చాలా డిఫరెంట్. అసలు నా వల్లే కావట్లేదు. ఓరే బాబు, నేను వెనక్కి వెళ్ళిపోతాను రా బాబు అనే అట్లుంది నా పరిస్థితి. చాలా ఫ్రీజ్ అయిపోతున్నాను. ఇందాకటే చెప్పా కదా 12 డిగ్రీలు ఉంటుందని చెప్పి. 12 డిగ్రీలు ఉండటం సమస్య కాదు, చల్లటి గాలి లోపల నుండి వేగంగా వస్తుంది. గాలి వచ్చినప్పుడే మనం చలిని తట్టుకోలేము. ఫైనల్ స్టాప్కి వచ్చేసాం. స్టాప్కి వచ్చిన తర్వాత ఇలా ఉంది చూడొచ్చు. ఇక్కడ ట్రైన్ ఆగటానికి పైనంతా ఒక కేవ్ లాగా ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అసలైన నిజమైన ప్రదేశానికి వెళ్తున్నాం. ఆ అమ్మాయి చెక్ చేసుకుంటున్నారు అందరూ బాగానే ఉన్నారా అని చెప్పి. నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఎర్రగా అయిపోయినాయి. లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మైనర్స్ అనేవాళ్ళు కేవలం 1.5 మీటరే ఉండేవారు. అంటే 6 అడుగులు ఉండేవారు కాదంట మనుషులు. అంటే 1.5 అంటే మేబీ 4.5 అడుగులు 5 అడుగులు ఉండేవారంట. అది జాగ్రత్తగా నా తల పైకి తగులుతుంది అని చెప్పి తీసుకువెళ్తున్నారు. ఇంకా టన్నల్స్ రకరకాలుగా ఉన్నాయి చూడండి. అప్పట్లో కూలిపోకుండా ఎలా రాళ్లతో పేర్చారో చూసారా. ఇలా మనం మొద్దులతో పేర్చడం ఇంతకుముందు శ్రీలంకలో చూసాం కదా, రత్నాలు. ఇక నెక్స్ట్ వెళ్ళే కొద్దికి ఇవి కూడా కనబడుతున్నాయి. ఇదిగోండి, చూశారు కదా పెద్ద పెద్ద మొద్దులు ఎట్లా ఉపయోగించారో పైన్ ట్రీస్తో. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఆ ట్రైన్ దిగిన తర్వాత స్టిక్ కూడా పట్టుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. వంగి వంగి నడవాల్సి వస్తుంది. వా, ఇక్కడ చాలా వరకు తీశారు చూడండి ఇదంతా. మళ్ళీ ఇప్పుడు ట్రాక్ రూట్ మారింది. ఇటు ఒక దారి ఉంది, ఇటువైపు ఒక దారి ఉంది. మనం ఇటు వెళ్తున్నాం ఇప్పుడు. 500 సంవత్సరాల క్రితం మనుషులు ఎంత కష్టపడేవారో చూడండి. వెళ్ళే కొద్దికి రకరకాల రంగులుగా రాళ్ళు కనబడుతున్నాయి. భలే ఉంది. వెండి సూపర్ కదా. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా వెండి పల్లెలో అన్నం తిన్నారా చెప్పండి? అలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు? ఇక్కడ కొంతమంది పని చేస్తున్నట్లు, అదిగోండి మొద్దులు ఫిక్స్ చేస్తున్నట్లు ఇట్లా పెట్టారు ఆకారాలు. మనిషి బొమ్మ. ఆ సుత్తులు ఉపయోగించి ఇంత పెద్ద టన్నల్స్ వీళ్ళు తవ్వారు లోపలికి. ఈ టన్నల్స్లో నుండి ఆ మెటీరియల్ అంతా కూడా తీసుకున్నారు. నేను ఇంకా పైకి వెళ్తున్నాను. అబ్బో, ఇక్కడ వీళ్ళు అప్పట్లో మెట్లు మార్గం కూడా చేసుకున్నారు. ఎటు రూట్ దొరికితే అటువైపు వీళ్ళు
పగల కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఓ ఇక్కడ చూడండి, చాలా పెద్ద రూమే ఏర్పరిచారు ఇటువైపు. ఈ మైన్ లోపల 5 ఫ్లోర్ల వరకు పైకి వెళ్ళాలి. చూడండి ఎంత తవ్వారో. 20,000 మంది పైన వర్క్ చేశారంట ఈ మైన్లో. ఈ మెట్లు ద్వారాలో వెళ్తున్నాను. ఇక్కడ మైనర్స్ ఉండేవారు కదా, అప్పట్లో మిషన్లు ఉండేవి కాదు, సుత్తితో కొడుతూ ఉండేవారు. అదిగోండి, ఇది చేయటానికి పాపం ఒక రోజుకి కేవలం 5 మిల్లీమీటర్ల వరకే బ్రేక్ చేయగలిగేవారంట. అంత కష్టంగా ఉండేది ఇక్కడ వాళ్ళ పని. అలాగే చాలా తక్కువ వయసులోనే అందరూ మరణించేవారంట ఇక్కడ పనిచేసిన వాళ్ళు. ఈ సిల్వర్ మైన్లో 20,000 మంది పైగా పనిచేశారని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళందరూ. అప్పట్లో లైట్స్ కూడా ఉండేవి కాదు ఈ మైన్లో, ఇక్కడ కాగడాలు పెట్టుకుని ఉండేవారు. ఎందుకు 35 సంవత్సరాలకి మరణించడానికి కారణం, ఇక్కడ మంచి గాలి అనేది ఉండేది కాదు. ఈ కేవ్ లోపల, కేవ్ అయిపోతుంది కదా ఇది, ఈ టన్నల్లో ఆ గాలి పీలుస్తూ, అట్లాగే వాళ్ళు కొడుతున్నప్పుడు పౌడర్ కూడా లెగుస్తుంది కదా, పౌడర్ పీల్చుకుంటూ అదంతా వాళ్ళ లంగ్స్లోకి వెళ్ళిపోయి చాలా తొందరగా సిక్ అయ్యి మరణించేవారంట. ఈ మైన్లో చూడొచ్చు, ఇదిగోండి ఏదో కానీ ఇది ఒక ప్రెస్సింగ్ మిషన్ లాగా ఉంది. దాంట్లో నుండి ఆ రాళ్ళలో మట్టి కరగదీసి ఆ వెండిని పైకి పంపుతారనుకుంటా. Nom de Dieu de merde. On peut vraiment pas bosser tranquille dans cette mine. Mais c'est de pire en pire avec toutes ces personnes ici. కొన్ని సందర్భాల్లో ఈ మైన్ లోపల ఇలాగ ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉండేది. చాలామంది ఇలా కూడా మరణించేవారంట. అలా 20,000 మంది పైన కూడా మరణించారని చెప్తున్నారు. అందరూ దీంట్లో పనిచేసిన మైనర్స్ అందరూ. అక్కడ చూడండి, ఒక చనిపోయిన మనిషిని ఎట్లా సెట్ చేశారో మైనర్ని. మీకు ఇప్పుడు దాకా సిల్వర్ ఎట్లా ఉంటుందనేది నేను చూపించలేదు కదా. మీకు ఇంతకుముందు బంగారం ఎలా ఉంటుందో చెప్పాను కదా మీకు. ఇలాంటి సహారా డెజర్ట్లోను, ఆస్ట్రేలియాలో కూడా చెప్పాను. గోల్డ్ అనేది వైట్ స్టోన్ ఉండాలి, ప్యూర్ వైట్గా ఉండి ఆ వైట్లో గోల్డ్ ఉంటుందని చెప్తారు. ఈ కొండరాళ్ళలో నదిలో తీసే గోల్డ్ మళ్ళీ వేరు. ఇక్కడ వెండి ఎలా దొరుకుతుందంటే ఇదిగోండి, ఎప్పుడు వాళ్ళకి ఇలాంటి గ్రీన్ లైన్ కనపడిందో దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. ఆ గ్రీన్ చూస్తున్నారు కదా, దాని లోపల ఉంటుందంట. అదొక రకమైన మెటల్. అది దాన్ని కరగబెట్టితే పిండి పిండి చేసి అప్పుడు మనకి వెండి బయటకు వస్తుంది. మొదటిసారి చూస్తున్నాను వెండి దొరికేది ఎలా ఉంటుందనేది. అప్పట్లో మనుషులు పరిస్థితి ఎలా ఉండేదో చూడండి. ఆ రూపాయి 10 రూపాయి కోసం పనిచేసేవారు. నోట్లోకి ఒక ముద్ద వెళ్ళటానికి. ఈ మైన్ లోతు 238 మీటర్లు లోతుకు వెళ్ళారంట తవ్వుకుంటూ. ఇది వెడల్పు మనం చెప్పుకుంటే 7 కిలోమీటర్లు. అసలు ఈ మైన్ని ఎలా కనుగొన్నారని స్టోరీ చెప్తే ఆశ్చర్యపోతారు. కరెక్ట్గా 1409 సంవత్సరంలో ఒక అమ్మాయి పశువుల్ని కాస్తుందంట. కాస్తున్నప్పుడు ఒక పశువు తన దగ్గర నుండి పారిపోయింది. అలా పారిపోయి ఈ కొండల్లోకి వచ్చింది. ఈ కొండల్లోకి వచ్చి తన్ని ఆ పశువుని తీసుకొద్దామని ఆ అమ్మాయి వస్తే అక్కడ ఒక తలతల మెరుస్తున్న ఒక రాయి దొరికింది. ఆ రాయి తీసుకొచ్చి పల్లెటూరులో వాళ్ళకి చూపించింది. ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటం వల్ల మాట్లాడుతుంటే ఆయాసం కూడా వస్తుంది. అలా విలేజర్స్లో వాళ్ళకి ఆ రాయి చూపించగా వాళ్ళు షాక్ అయ్యి ఇక్కడ ఈ కొండల్లో తవ్వటం స్టార్ట్ చేశారు, ఎతుకుతూ. అలాగే ఆ రాయి విలువ ఏంటనేది వీళ్ళకి తెలియదంట అప్పుడు ఈ పల్లెటూరులో వాళ్ళకి. అప్పట్లో జర్మన్లో మైనర్స్ ఉండేవారు. ఆ జర్మన్లో మైనర్స్కి వచ్చి రీసెర్చ్ చేస్తే ఇది వెండి అని చెప్పారంట, విలువైనది అని. అప్పట్లో వెండి కాయిన్స్ ఉపయోగించేవారు, మీకు గుర్తుంది కదా, రాజులు అందరూ కూడా. ఇక అప్పటి నుండి తను జర్మన్ అతను చెప్పిన దగ్గర నుండి ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ ఈ కొండ మీద పడి ఇట్లా వెండి మైన్ తీస్తూ ఉండేవారు. ఆ తర్వాత రాజులు కూడా ఇది ఆక్రమించుకున్నారు ఈ ప్రజల దగ్గర నుండి. ఇక్కడ చాలా ఎంపైర్స్ ఉండేవి. కరెక్ట్గా వాళ్ళు చెప్పడం, ఇక్కడ మనుషులు ఒకవేళ ఈ సిల్వర్ మైన్ దొరకకపోతేనంట ఇప్పుడు యూరోప్ మనం చూసుకుంటున్నది చాలా వేరుగా ఉండేదంట.
మనం ఇప్పుడు యూరోప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చెప్పుకుంటున్నాం కదా చాలాసార్లు, ఏంటి ఇంత ధనవంతుల్లాగా ఉన్నారు ఇక్కడ మనుషులు కానీ, అసలు ప్రతి ఒక్కటి చూస్తున్నది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా, నిరుపేద కుటుంబాలే ఎక్కడా కనబడట్లేదు. ఇదంతా ఎప్పుడో 500 సంవత్సరాల క్రితమే జరిగిందని చెప్తున్నారు. అప్పట్లోనే ఈ సిల్వర్ మైనే మెయిన్ అంట. ఇలాంటి మైన్లు చాలా ఉన్నాయి, కానీ అప్పట్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్తున్నారు ఈ మైన్ మీద. ఈ 1409 నుండి 1999 వరకు రన్ చేశారు. దీనికి మరొక స్టోరీ కూడా ఉంది. మెల్లమెల్లగా కాస్టింగ్ బాగా పెరిగిపోతుందంట. తీస్తున్నది తక్కువ, లేబర్ కాస్ట్ ఏమో పెరిగిపోతుంది. నా గ్రూప్లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఉన్నారు కదా, పాపం ఒక పెద్దవిడికి ఊపిరి అందట్లేదు అనుకుంటా, నడవటానికి చాలా కష్టంగా ఉందంట. మేబీ స్పృహ తప్పిపోయేలాగా ఉన్నారు, అందుకే ఫాస్ట్గా బయటికి తీసుకువెళ్తున్నారు వారిని జాగ్రత్తగా చేయబట్టుకొని. అప్పట్లో ఈ సిల్వర్ మైన్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు తప్పకుండా ఇవ్వాలి. 20,000 మంది పైన పనిచేశారని చెప్పుకుంటున్నాం కదా. ఏమైందంటే కరెక్ట్గా 1500 సంవత్సరం తర్వాత కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు కదా. అప్పుడు ఆఫ్రికాలో ఉండే స్లేవ్స్ అందరూ ఉండేవారు కదా. ఆఫ్రికాలో స్లేవ్ రేబరీని అంతా షిప్పుల్లో ఎక్కించుకొని, మీకు గుర్తుంది కదా, చాలా సినిమాల్లో చూసాం మనం కూడా, మరి మీకు తెలిసే ఉంటుంది చదువుకున్నప్పుడు. వాళ్ళని బానిసల్లాగా చేసి ఇలాంటి మైనుల్లో పనిచేయించేవారంట అప్పట్లో రాజులు. అలా ఇక్కడ తగ్గిపోయేది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తప్పకుండా జీతాలు ఇవ్వాలి కదా యూరోప్లో. కానీ అలాంటి స్లేవ్స్ తెచ్చుకున్నప్పుడు జీతాలు ఇచ్చేవారు కాదు, ఓన్లీ భోజనం వరకే పెట్టేవారు. గుర్తుందా మీకు? గొడ్డు చాకరీ చేయించుకునేవారు. కొలంబస్ అమెరికాని కనుగొనటమే కాకుండా అక్కడున్న ఈ మైన్స్ అన్నీ కూడా, రకరకాల గనులు ఉంటాయి కదా, ఆ గనులను కూడా కనుగొనేవారు. వాళ్ళు అప్పుడు వేటాడేవారు కదా, బంగారం కోసం, వెండి కోసం, ఇలాంటి ఖనిజాల కోసం విలువైనవి. ఈ పల్లెటూరు వాళ్ళు అప్పట్లో తవ్వుకునేవారని చెప్పాను కదా. 1440-50 సంవత్సరాలు ఆ తర్వాత కూడా ఈ కొండల్లో నుండి పైన నుండి నీరు ఫ్లడ్ అవుతూ లోపలికి వస్తూ ఉండేదంట. అసలు కొన్ని లక్షల లీటర్ల సంఖ్యల్లో. అలా వీళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో వీళ్ళ దగ్గర ఎలాంటి టెక్నాలజీ లేదు కదా, మనుషులు తోడేవారంట. ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా 600 మంది పనిచేసేవారంట ఈ మైన్లో నీళ్లు తోడటానికే. ఇక్కడ కనబడుతున్న దాన్ని వాటర్ ఆర్ట్ అని పిలుస్తారు, అంటే వాటర్ వీల్. ఇలాంటి వీల్స్ 3 వీల్స్ తయారు చేశారు. ఒక్కొక్క వీల్ దగ్గర కేవలం 3 మనుషులు పనిచేసేవారు. అలా 3 వీల్స్ దగ్గర 9 మంది, మిగతా 600 మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈ వీల్ కనుగొనడానికి కారణం కాస్ట్ తగ్గించాలని అప్పట్లో వాళ్ళు సూపర్వైజర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కనుగొన్నది. ఈ వాటర్ వీల్కి ఉద్యోగాలు పోయినాయి కదా 600 మందివి. అప్పట్లో ఒక విషయం కూడా చెప్పారంట, అప్పట్లో మెయిన్ పర్సన్స్, వీళ్ళెవ్వరూ ఇక్కడ ఈ ఏరియాలో ఉండకూడదు, ఎందుకంటే వీళ్ళందరూ హోమ్లెస్ అయిపోయారు కదా ఉద్యోగం లేక. అలా ఉంటే ఈ ఏరియా అంతా కూడా హోమ్లెస్ పీపుల్తో నిండిపోద్దని చెప్పి క్యాస్ట్ అవే చేశారంట, బహిష్కరించేసినట్లు. ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఊరు నుండి. ఇలా మనుషులతో కొట్టడం చాలా లేట్ అయిపోతుందని గత 150 సంవత్సరాలకి ముందు మనం చూసుకుంటే టెక్నాలజీ వరకు కూడా చాలా వరకు డెవలప్ అయింది కదా. అప్పట్లో డైనమైట్స్, బాంబ్స్, ఎక్స్ప్లోజివ్స్, అవి డ్రిల్లింగ్ మిషన్స్ తయారు చేసేవారు కదా. ఆ డ్రిల్లింగ్ మిషన్స్ ఉపయోగించి హోల్ పెట్టి హోల్ లోపల ఎక్స్ప్లోజివ్స్ పెట్టేవారు. అలాంటి సమయంలో కూడా బాంబులు పేల్చినప్పుడు కూడా చాలామంది మరణించేవారంట కొన్ని సందర్భాల్లో. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని పొందాను, కానీ చాలా బాధ కూడా వేసింది మైన్లో జరిగిన సంఘటనలు తెలుసుకొని. అప్పట్లో రాజులు ఎంత ఇబ్బంది పెట్టేవారో చూడండి. బానిసలు, మనుషులే బానిసలు చేసి వాళ్ళని వాడుకొని వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించేవారు. వీళ్ళు పాపం కేవలం 35 సంవత్సరాలకే 1000 మంది మరణించారు. ఈ అందమైన వ్యాలీలో ప్రయాణిస్తుండగా మాకు చక్కగా నదులు ప్రవహిస్తూ, అలాగే వ్యవసాయ భూములు పక్కనే కొండ పైన ఒక అందమైన ప్యాలెస్ని చూశాను. అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీని హిస్టరీ చూసినప్పుడు ఫస్ట్ దీన్ని నిర్మించింది 1296 సంవత్సరంలో అంట. బాబా, అప్పట్లోనే ఎంత అందమైన ప్యాలెస్లు నిర్మించుకున్నారో వీళ్ళందరూ. రిచ్ కల్చర్ బాగా మెయింటైన్ చేశారనిపిస్తుంది.
ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఇప్పటి వరకు మనం చూసిన ఈ యూరోప్ మటుకి చాలా వండర్ఫుల్గా ఉంది. నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే. అలాగే కరెక్ట్గా అప్పుడు కట్టిన ఒక ప్యాలెస్ 1490లో పూర్తిగా అసలు ఫైర్ వల్ల డెస్ట్రాయ్ అయిపోయిందంట. ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 1500 సంవత్సరంలో మళ్ళీ ఇది నిర్మించారు. ఇప్పుడు మనం చూసుకుంటున్నది అదే. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్న వ్యూ మీరు గమనించవచ్చు. ఈ ప్యాలెస్ నుండి చక్కగా ఈ అందమైన కొండ ప్రాంతం కింద వ్యాలీ అంతా చూస్తూ ఉండేవారు. కానీ 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ అంతా పాకిపోయింది. ఎక్కడ చూసినా కూడా జనాలు చక్కగా అందమైన ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అదే వెనక్కి ఊహించుకుంటే నాకు తెలిసి ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదేమో మరి అనిపిస్తుంది నాకు. చిన్న చిన్న పల్లెటూర్లు ఎక్కడో ఒకటి ఉండేదేమో. ఈ అందమైన ప్రదేశానికి ఎక్కువగా సౌత్ అమెరికా నుండి మరియు చైనా నుండి టూరిస్టులు వస్తున్నారు. ఆ లోపల కూడా మనం గమనించినప్పుడు చూడొచ్చు. అసలు అందమైన కలర్స్ గమనించారా? దగ్గరగా 500 సంవత్సరాల క్రితం నుండి వాళ్ళు ఉపయోగించిన రంగులు కానీ ఆ పెయింటింగ్స్ కానీ చాలా యూనిక్గా అనిపిస్తుంది. అలాగే మనకు కావాలనుకుంటే ఇక్కడ ఇలాంటి ప్యాలెసెస్లో మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు అంట. కానీ చాలా ఖరీదు ఉంటుంది. బట్ ఇక్కడ ఇలాంటి కంట్రీస్లో చాలా కామన్ నాకు తెలిసి. వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకుంటారు అనుకుంటున్నాను. రాజధాని వియన్నా నుండి వచ్చింది ఈ కారు. ఎంత బాగుందో చూడండి. ఎంజీ వాళ్ళదంట. ఓ, ఇది ఇప్పుడు వింటేజ్ కార్ అని చెప్పుకోవాలా లేకపోతే లేటెస్ట్ కార్ అని చెప్పుకోవాలా? నేను భలే ఉంది కదా అసలు. ఓన్లీ చాలా వరకు స్పోర్ట్స్ కార్స్కి 2 సీట్సే ఉంటాయంట. చూడండి, చెప్పులు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కారు. ఇలాంటి కారులో ఎక్కువ అందరూ పిల్లలు ఉంటారు అనుకుంటారేమో మీరు. అందరూ 50-60 సంవత్సరాల వయసు వాళ్ళే ఉంటారు, పెద్దవాళ్ళు. ఈ కంట్రీలో చాలా అందమైన సిటీ ఏదైనా ఉందంటే అది ఇన్స్బ్రుక్ అని చెప్తారు. ఇప్పుడు అక్కడే ఉన్నాను. మైండ్ చూసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ అందమైన కలర్ఫుల్ హౌసెస్ అన్నీ కనబడుతున్నాయి. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో. ఈ ఊరు పేరు కొట్టంగాల్ని ఈ సిటీ పేరు మనకి కనపడేది ఆ బిల్డింగ్స్. చాలా హిస్టారికల్ బిల్డింగ్స్. చుట్టూతా ఆల్ప్స్ ఉంటాయి చూడండి. ఆల్ప్స్ అంటే ఆ కొండలు తెలుసు కదా, వాటి పేరు ఆల్ప్స్. అందమైన మంచు కొండలు. ఇప్పుడు మంచు లేదు, వింటర్లో అయితే అదిరిపోతుంది. ఈ కంటిన్యూషన్ ఇట్లాగే లైన్లో వెళ్తూ ఉంటుంది, స్విట్జర్లాండ్ కూడా దాటుకొని. ఈ అందమైన సిటీలో మధ్యలో ఇన్ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. మెయిన్గా ఈ ఇన్స్బ్రుక్ అనే పేరు కూడా అలాగే వచ్చింది. ఇక్కడ ఎప్పుడో హిస్టారికల్ బ్రిడ్జెస్ చాలా నిర్మించారంట ఈ నది మీద. అందుకని ఇన్స్బ్రుక్ అని పేరు వచ్చింది. ఇన్ అంటే నది పేరు, బ్రుక్ అంటే బ్రిడ్జ్. ఇన్స్బ్రుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఎదురున్న డౌన్ టౌన్కు కానీ స్ట్రీట్ సెంటర్కి వెళ్తున్నాము. అన్ని రెస్టారెంట్స్ అన్నీ చూడండి. బయట ఎండలో ఎలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు బీరు తాగుతూ. అలాగే ఆ చెట్టు కూడా ఎలా పాకిచ్చారు చూడండి, ఆ ఇంటి మీదకి భలే అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్ట్రీట్లో కూడా మనం గమనిస్తే చూడొచ్చు అందమైన ఇల్లు ఎలా ఉన్నాయో. కలర్ రంగులు వేయటం బాగా నచ్చింది. ఫుల్ టూరిస్ట్ ఉన్నారు. చాలామంది భారతీయులు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నారు ఇక్కడున్న జనాభాలో. ఈ రెస్టారెంట్స్లో కూడా చాలామంది కూర్చున్నారు మన వాళ్ళు. ఈ అందమైన పురాతన కట్టడాలు ఇంకా చక్కగా నిలబడి ఉన్నాయంటే భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఒక గోల్డెన్ రూఫ్ బిల్డింగ్ ఉంది కదా, చాలా స్పెషల్ బిల్డింగ్. అక్కడే చాలా సినిమాలు కూడా షూట్ చేశారు. దాంట్లో ఒక సినిమా సల్మాన్ ఖాన్ అలాగే కత్రినా కైఫ్ ఒక సీన్ ఉంటుంది, ల్యాంట్రన్స్ పైకి వదులుతున్నట్లు. ఆ సినిమా టైగర్ జిందా హై అని చెప్పి ఉంటుంది మూవీ నేమ్. దాంట్లో ఒక సాంగ్లో వస్తుంది ఇక్కడ సీన్. భలే ఉంది కదా ఆ గోల్డెన్ రూఫ్తో అతను చేయటం. ఈ రైట్ సైడ్ తిరిగిన తర్వాత ఈ స్ట్రీట్ ఇంకా చాలా బాగుంది. ఎప్పుడో నిర్మించినవి ఇవన్నీ కూడా 400-500 సంవత్సరాల పైన. ఎవరో కానీ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కనబడుతున్న ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ కొండల కింద లోపల బిల్డింగ్లోని నడుచుకుంటూ వెళ్తాం. మీకు అర్థమవుతుంది అప్పుడు దీని గొప్పతనం ఏంటనేది. ఓ చూసారా, సూపర్ ఉంది కదా. ఎప్పుడో నిర్మించినవి ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్. కనీసం 700-800 సంవత్సరాల క్రితం కూడా ఇది లోపల ఉన్నది అంతా చూడొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ బయటికి వెళ్దాం మనం ఇప్పుడు. బాగా జనం కనబడుతున్నారు. ఫుల్ హడావుడిగా ఉంది. మెయిన్ వాళ్ళ హాలిడే కదా, అందుకని ఇంతమంది జనం కనబడటం.
ఎప్పుడో లాంగ్ బ్యాక్ మనం స్టోరీ చెప్పుకుంటే ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా, అందరూ ఈ అపార్ట్మెంట్లో నివసించేవారు చాలా వరకు. ఇప్పుడు కిందంతా మనం గమనించుకుంటే రెంట్లకి ఇచ్చేసారు చూడండి, కమర్షియల్ అయిపోయింది. ఎటువైపున మెయిన్గా ఇరువైపులా కొండలు ఉంటాయి, కొండల మధ్యన ఈ సిటీ ఏర్పడింది. అక్కడ ఐస్ క్రీమ్ చూడండి, కనీసం 20 మంది లైన్లో నుంచున్నారు. సమ్మర్ కదా, ఫుల్గా బాగా ఇష్టపడతారు. ఇక్కడ స్టోన్ ఏజ్ నుండి మనుషులు నివసిస్తున్నారంట. ఆ తర్వాత మెయిన్గా ఈ ఏరియాని, ఈ లైన్లో రోడ్లు కూడా నిర్మించింది రోమన్ వాళ్ళు అంట. ఫస్ట్ వాళ్ళు చాలా డెవలప్ చేశారంట ఈ ఏరియాని. ఈ ఊరు పేరు కొట్టినప్పుడు మీకు ఆ కలర్ఫుల్ హౌసెస్తో పాటు ఈ వ్యూ కూడా వస్తుంది. ఎదురుగా అదిగోండి ఆల్ప్స్ కొండలు, పెద్ద పెద్ద కొండలు, భలే అనిపిస్తుంది కదా అసలు వ్యూ ఇక్కడ నుండి. సిల్వర్ మైన్ గురించి చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. అలాగే ఆ ప్యాలెస్, ఇక్కడ బ్యాక్ సైడ్లో కనబడుతున్న సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.